హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః అని ఒక చిన్న కామెంట్ పెట్టి మన ఛానల్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫిబ్రవరి 15 శివరాత్రి రోజు ఆడవారు ఈ రంగు దుస్తులు వేసుకుంటే చాలు, మీ భర్త ఆయుష్ పెరుగుతుంది, దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ఈ నెల ఫిబ్రవరి 15న మనకు శివరాత్రి రాబోతుంది. ఇది చాలా శక్తివంతమైనది. పరమ పవిత్రమైన రోజున శివుడు లింగ రూపంలో ఉద్భవించాడని, ఈరోజు శివపార్వతుల కళ్యాణం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ మహాశివరాత్రి రోజున స్త్రీలు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే చాలు, ఆ పరమేశ్వరుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. మీకు ఉన్న సమస్యలన్నింటినీ తొలగిస్తారు. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. అలాగే మీరు అపార కుబేరులుగా మారిపోతారు. అంతేకాదు, శివరాత్రి రోజు ఈ రంగు చీర కట్టుకోవడం వల్ల శివపార్వతుల అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. అలాగే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది, మీ భర్తకు ఎంతో మేలు జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఇంతకీ ఈ మహాశివరాత్రి రోజున ఏ రంగు చీర కట్టుకోవాలి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో అయితే పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ఇక ఈ రోజున అంటే శివరాత్రి రోజున మనకు సకల శుభాలు చేకూరడానికే తప్పకుండా ఈ పరిహారం అనేది చేయండి. శివరాత్రి రోజున గుర్తుపెట్టుకొని ఈ పరిహారం తప్పక చేయాలి. అది ఏ పరిహారం అంటే బీరువా కింద పెట్టండి చాలు. ఈ పరిహారం వల్ల ఏమిటంటే మీకు డబ్బు ఎంత పెట్టినా కూడా, ఎంత తీసినా కానీ అసలు డబ్బు అనేది తరగదు, మనకు ఉంటూనే ఉంటుంది. అంటే బీరువాలో ఉన్న డబ్బు అంతా కూడా అయిపోదు. చాలామంది కూడా ఏమిటంటే బీరువాలో డబ్బు ఉండదు అని అంటారు. చాలా వరకు కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఏం చేయాలో కూడా అర్థం కాదు. ₹1 పెడితే ₹2 ఉంటాయి. మాకు అసలు ధనం పొదుపు అనేది అవ్వడం లేదు. బీరువాలో ఈరోజు డబ్బు పెడితే మళ్ళీ మరికొద్ది సేపటికి తీయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. లేదంటే తెల్లారి తీసి వృధా ఖర్చులు చేస్తూ ఉంటాము. చాలా వరకు కూడా బీరువాలో రూపాయి కూడా మిగలదు. ఎంత కూడా పెడదామన్నా కానీ డబ్బు అయితే చూడకూడదు అని బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారు ఏమిటంటే గనుక ఇప్పుడు మేము చెప్పే ఈ పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడింది. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. దీన్ని నమ్మకంతో చేయండి చాలు. ఈ పరిహారం ఎలా చేయాలి అంటే, దీనికోసం ఒక చిన్న ప్లేట్ కానీ లేదా బౌల్ని కానీ తీసుకోండి. అలా తీసుకొని అందులో గుప్పెడంత ఉప్పును వేసి దానిపైన కొంచెం పసుపు కుంకుమ కూడా వేయండి. ఎందుకంటే ఉప్పులో వేస్తే అవి పవిత్రంగా మారుతాయి. అలాగే ఒక స్పూన్ ఆవాలు వేసి రూపాయి బిళ్ళను కూడా పెట్టేసి ఆ బౌల్ని మీ బీరువా కింద పెట్టండి. అలా పెట్టేటప్పుడు మీ మనసులో మనస్ఫూర్తిగా మీ సంకల్పం చెప్పుకోండి. అంటే మా బీరువాలో ఎప్పుడు పెట్టినా కానీ డబ్బు కనిపిస్తూనే ఉండాలి, వృధా ఖర్చులు తగ్గాలి, బీరువాలో పెట్టిన డబ్బు అలాగే ఉండాలి అని చక్కగా మీ సంకల్పం చెప్పుకొని మీరు మీ ఇష్టదైవమును కానీ లేదంటే ఆ పరమేశ్వరుని కానీ మీరు చక్కగా నమస్కరించుకొని ఓం నమఃశివాయ అనుకుంటూ మీరు ఆ బౌల్ని మీ బీరువా కింద పెట్టండి. ఈ పరిహారం చేయడం వల్ల మీకు ఎంత మంచి ఫలితం వస్తుందంటే అంత మంచి ఫలితం వస్తుంది. ఒకవేళ మీకు పెట్టే వీలు లేకపోతే బీరువా పైన కూడా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఇది పదే పదే తీయాల్సిన పని లేదు. మనం ఏమిటంటే 15 రోజులకు ఒకసారి కానీ నెల రోజులకు ఒకసారి కానీ మార్చుకోవాలి. అందులో ఉన్న రూపాయలను తీసి ఎవరికైనా దానం చేయండి. మిగతా వస్తువులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా తీసేసి ఒక చెట్టు మొదట్లో పోయండి, సరిపోతుంది. మళ్ళీ 15 రోజుల తర్వాత అంటే ఉప్పు పసుపు కుంకుమ అలాగే ఆవాలు వేసి రూపాయి బిళ్ళను కూడా పెట్టి మళ్ళీ బీరువా కింద పెట్టండి. అలా పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ, నకారాత్మక శక్తులు అవన్నీ కూడా మొత్తం దూరం అయిపోతాయి. మీకున్న నెగిటివిటీ నుంచి మీరు బయటపడగలుగుతారు. అంతేకాకుండా మీరు పెట్టిన డబ్బు అలాగే ఉండటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ అనేది మీకు వస్తుంది. మర్చిపోకుండా ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి. ఈ బీరువా పరిహారాన్ని మీరు శివరాత్రి రోజున చేయండి. అలాగే ఈ పరిహారాన్ని మీరు శివరాత్రి లోపు కూడా చేయవచ్చు. శివరాత్రి రోజు చేస్తే మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది, అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. అలాగే శివపార్వతుల అనుగ్రహంతో మనం పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది.
ఐశ్వర్యం కలుగుతుంది. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఆ శివయ్య అనుగ్రహం కలిగి మీకు సుడి అనేది తిరిగిపోతుంది. మీరు అపార కుబేరులుగా మారిపోతారు అని పండితులు చెబుతున్నారు. ఇక మన వీడియోలోకి వస్తే మహాశివరాత్రి అనేది పవిత్రమైన పర్వదినం. శివుడు అభిషేక ప్రియుడు మాత్రమే కాదు, అత్యంత బోలా స్వభావుడు కూడా. 2026 ఫిబ్రవరి 15న వచ్చే మహాశివరాత్రి రోజున స్త్రీలు కొన్ని ప్రత్యేక రంగుల దుస్తులను ధరించడం వల్ల ఆధ్యాత్మిక ప్రశాంతతతో పాటు ఆ స్వామి అనుగ్రహం కలుగుతుందని వేద పండితులు చెబుతున్నారు. శివరాత్రి రోజున ఆడవారు తెలుపు రంగు లేదా పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు లేదా నారింజ రంగులో ఉండేటటువంటి చీరను కట్టుకొని పూజ చేసిన దేవాలయానికి వెళ్ళిన ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మీకు తప్పక కలుగుతుంది. తెలుపు రంగు పవిత్రతకు, శాంతికి నిదర్శనం. శివునికి అత్యంత ప్రీతికరమైన రంగు. ఇది మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి తెలుపు రంగు దుస్తులు ధరించడం ఉత్తమం. ఇక పసుపు రంగు మంగళకరమైనవి. ఇది సానుకూల శక్తిని అంటే పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. పూజలు, వ్రతాలు సమయంలో ఈ పసుపు రంగు దుస్తులు ధరించడం సాంప్రదాయం. అలాగే శివుడు ప్రకృతి ప్రియుడు. ఆకుపచ్చ రంగు ప్రకృతికి చిహ్నం. సౌభాగ్యాన్ని కోరుకునే స్త్రీలు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇక చివరిగా నారింజ రంగు. ఈ రంగు ఆధ్యాత్మికతకు, వైరాగ్యానికి సంకేతం. శివారాధనలో ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల మీకు ఏకాగ్రత పెరుగుతుంది. దుస్తుల రంగు ఏదైనప్పటికీ అవి ఉతికినవి మరియు శుభ్రంగా ఉండటం ముఖ్యం. మేము చెప్పిన ఈ రంగు దుస్తులను ధరించడం వల్ల మీ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. మీ భర్తకు నిండు నూరేళ్లు ఆయుష్ ఉంటుంది. చేరాలనే కాదండి, డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండేటటువంటి దుస్తులు వేసుకోండి. కేవలం ఆడవారనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ రంగులో ఉండేటటువంటి దుస్తులు ధరించాలి. కనుక మహాశివరాత్రి రోజున చక్కగా ఉదయమే నిద్రలేచి స్నానం చేసుకొని వైట్ కలర్ లేదా ఎల్లో కలర్ లేదా గ్రీన్ కలర్, నారింజ కలర్లో ఉండేటటువంటి దుస్తులను ధరించండి. అలాగే ఈరోజు ప్రత్యేకించి ఎల్లో అండ్ గ్రీన్ కలర్లో ఉండేటటువంటి రంగులు కలయికలో ఉన్న చీరను కూడా ధరించవచ్చు. ఇటువంటి దుస్తులను ధరించినా కూడా మీకు శివపార్వతుల అనుగ్రహం అనేది తప్పక కలుగుతుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. అలాగే వైట్ కలర్, గోల్డ్ బార్డర్ కలర్ ఉండేటటువంటి చీరను కూడా ధరించవచ్చు. శివరాత్రి నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లూ కలర్, బ్లాక్ కలర్లో ఉండే దుస్తులను అస్సలు ధరించవద్దు. లేనిపోని కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. శివ పూజలో లేదా ఏ శుభకార్యాల్లోనైనా సాధారణంగా నలుపు రంగు దుస్తులను ధరించకూడదని పెద్దలు చెబుతుంటారు. ఇది ప్రతికూలతకు చిహ్నంగా భావిస్తారు. కనుక మహాశివరాత్రి రోజున మీ ఇంట్లోని వారందరూ, ప్రతి ఒక్కరూ, పిల్లలు, పెద్దలు అందరూ కూడా తెలుపు, ఆకుపచ్చ, పసుపు రంగులో ఉండేటటువంటి దుస్తులను కుటుంబంలోని వారందరూ కూడా ధరించండి. అలా ఆ దుస్తులను ధరించి మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. పరమేశ్వరుని అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. భక్తి శ్రద్ధలతో ఆ శివయ్యని పూజించండి. ఆ పరమేశ్వరునిపై మనసు లగ్నం చేసి నియమ నిష్టలతో స్వామివారిని పూజించండి. కాబట్టి ఈ శివరాత్రి రోజున మేము చెప్పిన రంగులో ఉండే దుస్తులు వేసుకుంటే ఆ పరమేశ్వరుని అనుగ్రహం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.